పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. సో అంటే ఇప్పుడు నువ్వు 10th క్లాస్ చదువుతున్నావు. సో ఎంచక్క ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన టైం, సో ఫ్రెండ్స్తో ఆ ఫ్యామిలీతో చిల్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళాల్సిన టైం, ఇట్లా అమ్మవారు వస్తుంటే ఎప్పుడైనా బాధ అనిపించిందా మనసులో? అరే నాకు వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు బాధ అనిపించినప్పుడు? అది ఎందుకు ఇలా అయిపోయిందని చెప్పి ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎప్పుడైనా అడిగినామా మీ తల్లిదండ్రులను, ఎందుకు ఇలా నాకు దేవుడు వస్తుండు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు, అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు, నేను పూజలకే నా జీవితం అంకితం? పూజలకే జీవితం అలానే ఏం లేదు కదా. దేవుడు టైంలో దేవుడు, ఫ్రెండ్స్ టైంలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ టైంలో ఫ్యామిలీ. సో సినిమాలు చూస్తావా? చూస్తా, అందులో ఏముందన్న. అంటే కొంతమంది అమ్మవారు వస్తే అనునిత్యం అమ్మవారి సేవలోనే ఉంటారు. ఉండొచ్చు, దానికి కూడా టైమింగ్ అనేది ఉంటది. సో మీకు ఏ దేవత వస్తుంది? ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లి. సో మీ ఇంటి దేవుడు ముత్యాలమ్మ తల్లి అని చెప్పి కూడా నేను విన్నా. మరి ఆ అమ్మవారు రాకుండా ఈ అమ్మవారు వస్తుంది ఎందుకని చెప్పి ఎప్పుడైనా ప్రశ్నించుకున్నా? ప్రశ్నించుకున్నా. తెలుగులో ఏమో ముత్యాలమ్మ అంటారు, మా భాషలో ఏమో తులజా భవాని అంటారు. ఎల్లమ్మ తల్లిని కూడా మా భాషలో తులజా భవాని అని అనుకుంటారు, తెలుగులో ఎల్లమ్మ తల్లి అంటారు. ఆమె ఈమె సేమేరా అని చాలా మంది అంటారు. సో రెండు ఒకటే అని నేను అనుకుంటున్నా. ఓకే. సో ఎప్పుడు మరి ఇలా నీకు అమ్మవారు వస్తుందని చెప్పి ఎప్పుడు తెలిసింది మీకు? ఇప్పుడు అంటే 9th క్లాస్ లోనే తెలిసింది. ఎలా సిమ్టమ్స్ వచ్చినాయి అంటే ఏమనిపించింది అప్పుడు? అంటే నీకు వస్తుందని ఎలా సిమ్టమ్స్ వచ్చినాయి? అంటే నాకు నిజంగా అమ్మవారు వస్తుందని తెలియదు అన్న. కళలు వచ్చింది 2 days బ్యాక్, కళ వచ్చింది. ఒక ఆమె జుట్టు బిడ్డ కోసుకొని కూర్చోవడం, నీకు ఇలా వస్తుంది రా, నువ్వు ఇట్లా పూనుతావని చెప్పింది. నేను మమ్మీకి చెప్పిన, ఇలా మమ్మీ ఇలా నాకు వచ్చింది కళ అంటే, మమ్మీ ఏం అనలేదు, లైట్ తీసుకోమన్నది. సో నేను కూడా అంత పెద్దగా ఆలోచించలేదు. ఆ తర్వాతనే పౌర్ణమి రోజు నైట్ అలానే సేమ్ నా కళ ఎలా అయితే వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది. పౌర్ణమి రోజు, పౌర్ణమి నైట్ అలా జరిగింది. దాని తర్వాత ఎప్పుడు వచ్చింది అమ్మవారు? ఎప్పుడు అంటే నైటే వచ్చింది, నైట్ 1కి 12-1 మధ్యలో. ఓకే. గుర్తుందా నీకు? ఆ టైంలో ఏం చేసావు? గుర్తులేదు, ఏం చేసినానో గుర్తులేదు. అప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇంట్లో ఉన్నారా? లే, హాస్టల్లోనే ఉన్నా. ఓకే. ఫ్రెండ్స్ ఉంటారు హాస్టల్లో? ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఏమని చెప్పారా మీకు? చెప్పి, నువ్వు ఇట్లా చేసినవురా, ఇట్లా చేసినవురా, మేము చాలా భయపడ్డాం. సో దాని తర్వాత ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చెప్పినావు మరి? చాలా రోజుల తర్వాత, 10-15 days తర్వాత. ఓకే. ఇంట్లో వాళ్ళకి 10-15 days తర్వాత చెప్పినావు. ఆ మధ్యలో సందర్భాలు ఎప్పుడన్నా మళ్ళీ వచ్చిందా అమ్మవారు? వచ్చింది. అప్పుడు భయం కాలే మీకు? కాలే, ధైర్యం వస్తుంది అంతే. అదొకటి. ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? వద్దన్నారు. ఒక్కదానివే ఉన్నావు, వద్దు, రేపు ఫ్యూచర్ కూడా చూసుకో, వద్దు అన్నారు. నేనే వినలేదు, నాకు కావాలంటే కావాలి, నువ్వే కావాలని చెప్పి నేను కూడా కావాలన్నా. అమ్మవారు కూడా నువ్వు ఒప్పుకోకపోయినా నేను ఆటోమేటిక్గా వస్తాను. చాలా మంది దగ్గరికి వెళ్తే చాతబడి చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు దేవుళ్ళు వచ్చిన దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్ళినా నా మనసులో ఫీలింగ్ ఏమనిపిస్తుంది, వీళ్ళు నన్ను ఏం చేయలేరు అనిపిస్తుంది. భయం అనిపించదు. మమ్మీ వీళ్ళు ఏం చేస్తారు, నన్ను ఏం చేయలేరు, నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళు, నేను ఏమా. అంటే మీ తల్లిదండ్రులు చెప్పారని చెప్పి మీరు చెప్తున్నారు. అంటే ఈ ఏజ్ లా చెప్పినారు, ఇప్పటిదాకా ఆడుకోవాల్సిన వయసులో అమ్మవారు వస్తుంది వద్దని చెప్పి కూడా ఇంట్లో వాళ్ళు చెప్పడం చెప్పింది. అయినా సరే కావాలని చెప్పి, అయినా సరే కావాలని. ఎందుకోసం అనుకున్నావు అట్లా? ఎందుకోసం అంటే మంచి జరుగుతుందేమో. చాలా వరకు చెడులు జరుగుతున్నాయి, మంచి కోసం వచ్చిన దాన్ని ఆపొద్దు కదన్నా. ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? అమ్మవారితో మాట్లాడినా? మాట్లాడినావు? నిజంగా నిజంగా మాట్లాడినా. ఏమని మాట్లాడినా అంటే ఏమని, నేను ఎక్కువ తిడతా అమ్మవారిని. తిడతాం. ఎందుకు? ఈ పరిస్థితి ఏంది మాకు, ఇలా నువ్వు ఏం చేపిస్తున్నావు, ఎంతవరకు మమ్మల్ని తెప్పిస్తావు, మమ్మల్ని బ్యాడ్ చేస్తావా, లేదా నీ పేరు నువ్వు బ్యాడ్ చేసుకుంటావా, రేపు మనుషులకు ఏం చూపిస్తావు, నువ్వు ఎక్కడ ఏంటిది అంటే, నువ్వు నిజమా అబద్ధమా ఏదో ఒకటి. వచ్చింది. అండ్ జనాలు నమ్ముతలేరు, మమ్మీ డాడీ నమ్ముతలేరు. అప్పుడు నువ్వు నిజమా అబద్ధమా చూపి వాళ్ళకి, నువ్వు నిజంగా ఉంటే చూపియాలి కదా, లేకపోతే వాళ్ళు నమ్మరు. తర్వాత అలా నమ్మిర్రు. ఏమని చెప్పింది దేవత మీతోనే? ఏమని నవ్వుతుంది. నేను కోపంతో అన్నా ఆమె నవ్వుతుంది. నవ్వుతోటి సమాధానం ఇస్తుంది. ఏం చెప్పదు, నవ్వుతోటి సమాధానం ఇస్తుంది. నువ్వే చూస్తావు కదా ముందు ముందు అనేసి. భయం అనిపించలే సడన్ గా దేవుళ్ళని చూస్తే? అనిపించింది అన్న, ఒకసారి అనిపించింది. సడన్ గా చూసినప్పుడు అనిపిస్తుంది, చాలా భయం వేస్తుంది. ఇంకేమని చెప్తూ ఉంటారు అంటే లోక కళ్యాణం కోసం, అంటే చూస్తున్నాము చెప్తది, మంచి కోసమే అని చెప్తది. మంచి కోసం అని చెప్పి చెప్తున్నావు. మరి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అయితే, సో చాలా టెంపుల్స్ మొన్న శంషాబాద్ సమీపంలో కూడా చూపిస్తుంది. దానికి కూడా సమయం ఉందన్న, డెఫినెట్ గా
చూపిస్తుంది. ఇంకెప్పుడు చూపిస్తుంది అంటే ఏం చెప్తావు? ఇంకెప్పుడు చూపిస్తా అంటే చూపిస్తదేమో. నువ్వు ఇప్పుడు మీ మమ్మీ కడుపులోకి వెళ్ళి బయటికి రాగానే నడవలేదు కదా, అవును. బయటికి రాగానే నువ్వు తినలేదు కదా, టైం పట్టింది కదా, నువ్వు దేవుడు కూడా మెల్లగా చిన్నగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తాడు. లేచి మాట్లాడే వరకు. ఇది కూడా అలానే అమ్మవారికి తెలియదా ఏ టైంలో ఏంటిది ఎలా నేను ఎప్పుడు చెయ్యాలి అనేసి. అంటే ఒక దగ్గర అన్యాయం జరిగినప్పుడు సో వెంటనే చూపిస్తే వెంటనే దానికి ఫలితం ఉంటది. సరే ఇప్పుడు మీరు అడిగిన మీరు చెప్పిన జవాబు ఎట్లుందంటే, సో అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటా మనం పైకి వస్తుంటాం. అది మనం మనుషులం కాబట్టి అట్లా వస్తాం. కానీ అమ్మవారు ఒక దగ్గర అన్యాయం జరిగినప్పుడు వెంటనే శిక్షిస్తే ఇంకోసారి ఆ తప్పు చేయాలని భయపడతారు. చూసలేం కదన్న ప్రతిదీ. ఏమో వెంటనే జరుగుతుందేమో. జరుగుతుంది, వెంటనే జరుగుతుంది. దాని గురించి మీరు డిస్కస్ చేసుకుంటారా? చేసుకుంటాం అప్పుడు. నువ్వేమని పిలుస్తావు అమ్మవారిని? అమ్మానే పిలుస్తా. అమ్మ నిన్నేమని పిలుస్తుంది? ఏమని పిలవలేదు ఇప్పుడు వరకు.